ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అలాగే 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. దాదాపు 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సెలవులతో కలుపుకొని 20 రోజుల పాటు సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి సమావేశాల్లో మార్చి 4వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే తాజాగా ఈ షెడ్యూల్ ను కాస్త ముందుకు జరిపారు. ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్లతో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక రంగం చివరి స్థానంలో పడిపోయింది. గత ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు తీసుకురావడం, అనవసరపు ఖర్చుల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక రంగంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్లు పెంచడంతో పాటుగా దీపం 2, అన్నా క్యాంటీన్ పథకాలను అమలు చేస్తున్నారు. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకాలను ఈ ఏడాది ప్రారంభిస్తున్నారు. దీంతో బడ్జెట్ లో ఈ పథకాలతో పాటుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.